హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐటీబీపీ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. చాలా యూజ్ రిక్రూట్మెంట్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ, బీఈ, బీటెక్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. నేను అది మొత్తం క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఐటీబీపీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వ్యూ ఆల్ న్యూస్ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ స్క్రోల్ అవుతుంది. మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది దగ్గర మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ ఐటీబీపీది టెలికమ్యూనికేషన్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, టెలికమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్, టెలికమ్యూనికేషన్ అండ్ కానిస్టేబుల్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని చెప్పి ఒక వీడియో కూడా చేసి పెట్టాను. దాని ద్వారా మీరు కాల్ చేసినట్టయితే నేనే లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం నోటిఫికేషన్ కు వెళ్లే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియోని లైక్ చేసి మాకు కొద్దిగా మోటివేషన్ గా ఉంటే మాకు మరిన్ని వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఐటీబీపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఏ పొజిషన్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారంటే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇవి అన్ని కూడా ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యారేజ్ అయ్యిందా, మ్యారేజ్ అవ్వలేదా అని కాదు. ఇక్కడ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రూప్ సి పొజిషన్స్ అండి. ఇక్కడ మీరు చూసి భయపడద్దు. ఆన్ టెంపరీ బేసిస్ లైక్ టు బి పర్మనెంట్ అని చెప్పి ప్రతి పోస్ట్ కి వీళ్ళు ఐటీబీపీ వాళ్ళు ఎట్లానే ఇస్తారు. ఓకేనా? బట్ అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. మనకి ఇస్రోలో కూడా ఇట్లానే ఇస్తారు అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ లోనే మీరు అప్లై చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 15th November 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th December 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మెయిల్స్ వేరేగా, ఫీమేల్ కి వేరేగా మనకి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్ అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే టోటల్ గా 92 పోస్టులు అనేవి ఇచ్చారండి. 92 పోస్టులు కూడా డివైడ్ చేశారు. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి 31, ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 6 పొజిషన్స్ ఇచ్చారు. అలాగే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 12 ఇచ్చారు మెయిల్స్ కి. ఫీమేల్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఇచ్చారు. అలాగే మెయిల్ క్యాండిడేట్స్ కి ఎస్టీ వాళ్ళకి 6, ఫీమేల్ వచ్చేసి 1, ఓబీసీ వాళ్ళకి 21 మెయిల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 4, మెయిల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 1. ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? అలాగే మనకి హెడ్ కానిస్టేబుల్ పొజిషన్ చూసుకున్నట్టయితే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కి ఇద్దరికి కలిపి 383 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అలాగే కానిస్టేబుల్ పొజిషన్ చూసుకున్నట్టయితే మెయిల్ అండ్ ఫీమేల్స్ కి వచ్చేసి 51 పొజిషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? ఇవి మనకి టోటల్ గా రిక్రూట్మెంట్ చేస్తున్న పోస్టులు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ క్యాండిడేట్ అయ్యి ఉండి కానిస్టేబుల్ కి అప్లై చేస్తూ మీ కేటగిరీ ఓబీసీ వాళ్ళు అనుకోండి, ఇట్లా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 11 పోస్టులు ఉన్నాయి, అలాగే ఇక్కడ 19 పోస్టులు ఉన్నాయి. ఈ రెండింటిలో మీకు ఏ వేకెన్సీస్ అయినా మీకు రావచ్చు. ఎందుకంటే మీరు మెరిట్ లిస్ట్ లో వచ్చినట్టు అనుకోండి, ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఈ 11 కాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ చూడండి. పే స్కేల్ లెవెల్ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్టయితే బేసిక్ శాలరీ 35,400 నుంచి 1,12,400 అయితే ఇనిషియల్ గా ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ వీళ్ళకి 50,000 వరకు వస్తుందండి బై హ్యాండ్.
అలాగే హెడ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,400 వరకు వీటికి ఇనిషియల్ గా బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి వీళ్ళకి 40,000 వరకు వస్తుంది అనమాట. అలాగే కానిస్టేబుల్ పొజిషన్ చూసుకున్నట్లయితే 21,700 అనేది ఇనిషియల్ గా బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుంది అనమాట. అదర్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి డిఆర్ఎస్ అలవెన్స్ అని, రేషన్ మనీ అని చెప్పి, స్పెషల్ కాంపెన్సేషన్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అని, అలాగే లీవ్ ట్రావెలెన్స్ అని, అలాగే ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్. ఓకేనా, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే మనకి ఈహెచ్ఎస్ కార్డ్ అయితే ఉంటుంది, మనకి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది అనమాట. అది మనకి చాలా యూజ్ అవుతుంది మన పేరెంట్స్ కి, మనకి కూడా. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 20 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుందండి. అలాగే హెడ్ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్లోగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే బిఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈసీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సిఎస్సి లోనే 4 డివిజన్స్ వచ్చాయి బిఈ బీటెక్ లో. ఓకేనా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, బిఈలో అంటే బీటెక్ బిఈ చేసిన వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అంటే ఈసీ. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆర్ కంప్యూటర్ సైన్స్. ఓకేనా, సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ కూడా ఇచ్చారండి, ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ కి మాత్రం డిగ్రీ, బిఈ, బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా, ఈ కేటగిరీలో మీరు ఉండాలన్నమాట. ఈ బ్రాంచ్ లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఐదర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. లేదు అనుకుంటే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అంటే బిఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే బిఎస్సి ఎంపీసీఎస్ అంటారన్నమాట వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ కానిస్టేబుల్ అండి టెలికమ్యూనికేషన్ చూసుకుంటే అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. అంటే ఎవరైతే ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఇంటర్ చేయలేదు అనుకోండి, ఇక్కడ ఆర్ అని చెప్పి ఇంకో క్లాస్ ఇచ్చారు. ఏంటి అంటే 10+2 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే మనకి ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో ఏ ట్రేడ్స్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్స్ కానీ, లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ, లేదంటే కంప్యూటర్ ట్రేడ్ కానీ. ఓకేనా, ఈ 3 ట్రేడ్లు వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఉంది ఐటీఐలో. ఓకేనా, అయితే ఇంటర్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ చేసి ఉండాలి. లేదు నేను ఇంటర్ చేయలేదు, 10th తర్వాత ఐటీఐ చేయలేదు అనుకుంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10+ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా. ఓకేనా, 3 ఇయర్స్ డిప్లొమాలో ఎవరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే ఈసీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ అండి అంటే త్రిబుల్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్ కి హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ కి ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ అండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ లో డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఇచ్చారు కదా, ఇది మీకు అవసరం లేదు. బట్ మీకు ఉన్నట్టయితే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకి ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ అని చెప్పేసి యాడ్ అవుతాయి అన్నమాట. మనకి రిటన్ ఎగ్జామ్ లో బోనస్ మార్క్స్ ఎన్సీసీ తో పాటుగా ఈ బోనస్ పాయింట్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. డిగ్రీ హోల్డర్స్ అనుకోండి 5 మార్క్స్ మీకు యాడ్ చేస్తారు. డిప్లొమా సర్టిఫికేట్ ఉందనుకోండి 3 మార్క్స్ యాడ్ చేస్తారు. ఐటీఐ సర్టిఫికేట్ ఉందనుకోండి 2 మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. చాలా ముఖ్యమైనది ఎందుకంటే 1 మార్క్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కట్ ఆఫ్ డేట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కి, ఏజ్ లిమిట్ కి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి ఏంటంటే 14th December 2024 అయితే మనకి లాస్ట్ డేట్ అండి. ఈ లోపు మీకు ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఓపెన్ అండ్ జనరల్ కేటగిరీకి 3 ఇయర్స్ ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 6 ఇయర్స్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లో 8 ఇయర్స్ అనేది వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఐటీబీపీ లో ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మినిమం హైట్ అనేది
ఇక్కడ ఎలా ఉండాలంటే మినిమం హైట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి ఇది. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి మనకి ఇచ్చారన్నమాట. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ కి చెస్ట్ మెజర్మెంట్ 77 నుంచి 82 కి ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అదే మీరు హెడ్ కానిస్టేబుల్ కి అప్లై చేసినట్టయితే 76 నుంచి 81 ఉంటే సరిపోతుంది. మెయిల్ క్యాండిడేట్స్ కి హైట్ వచ్చేసి 162.5, ఫీమేల్స్ కి వచ్చేసి 150. ఓకే, ఇది షెడ్యూల్ ట్రైబ్స్ కి. ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ఇది మనం మెయిన్ చూడాల్సింది అనమాట. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణ అందరూ ఏది చూడాలంటే ఇది. ఇప్పుడు ఎస్ఐకి వచ్చేసి మనకి చూడండి 80 నుంచి 85 వరకు ఎక్స్పాండ్ అయితే అవ్వాలి మెయిల్ క్యాండిడేట్స్ చెస్ట్ మెజర్మెంట్ ఇవి. ఓకేనా, అలాగే హెడ్ కానిస్టేబుల్ కి అప్లై చేసుకున్నట్టయితే 80 నుంచి 85 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. దీనికి హైట్ మెజర్మెంట్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఓకేనా, ఎస్ఎస్సి జీడీ హైట్ ఇచ్చారు దీనికి కూడా. ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇది హైట్ మెజర్మెంట్. మీ హైట్ వెయిట్ అనేది మీ బాడీ మాస్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది కూడా చెక్ చేస్తారు. మెడికల్, ఇది బేసిక్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. అంటే ఏంటంటే మీకు ఏ టెస్ట్లు చేస్తారంటే మీ కలర్ విజన్ చెక్ చేస్తారు, నెక్స్ట్ మీ ఐ టెస్ట్ విజన్ చెక్ చేస్తారు. అలాగే ఏంటంటే బాడీ మీద ఏమైనా టాటూస్ ఉన్నాయా లేవా, ఇక్కడ టాటూస్ ఇచ్చారు చూసారా, అండ్ లొకేషన్, సైజు. ఓకేనా, ఆ లొకేషన్ అంటే ఇప్పుడు చేతి మీద వేయించుకుంటారు, కొంతమంది కాలు మీద వేయించుకుంటారు కదా, ఏ ప్లేస్ లో ఉంది, ఎంత సైజ్ లో ఉందో కూడా చూసి దాన్ని బట్టి మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేస్తారు. ఓకేనా, దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసి నన్ను అడగండి, మీకు అది క్లియర్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ లింక్స్ అనేవి మీకు డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ కి వచ్చేసి 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ కి వచ్చేసి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. ఆన్లైన్ లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అలాగే దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫీమేల్స్ ఎవరైనా సరే దీనికి పే చేయాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫీజు అనేది. ఓకే, రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ చెప్పాను కదా, 15th నవంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు ఎనేబుల్ ఉంటుంది. మీరైతే అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ తర్వాత మీకు పీఈటీ, పిఎస్టీ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీ, పిఎస్టీ టెస్ట్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫస్ట్ వచ్చేసి మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారు, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి వెళ్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ మనం చూసుకున్నట్లయితే 100 మీటర్స్ అయితే ఉంటుందండి. మెయిల్ క్యాండిడేట్స్ కి 16 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 100 మీటర్స్ ఉంటుంది, వాళ్ళు 18 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్స్ రేస్ ఉంటుంది, 7 minutes 30 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మీకు 1800 మీటర్స్ ఉంటుంది, 4 minutes 45 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే 1.6 అంటే 1600 మీటర్స్ ఉంటుంది, 7 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి మెయిల్ క్యాండిడేట్స్. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ ఉంటుంది, 4 minutes 45 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 11 feet లాంగ్ జంప్ ఉంటుంది, 3.5 హై జంప్ అయితే ఉంటుందండి. 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి, బట్ రన్నింగ్ మాత్రం మీకు ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. ఓకేనా, ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏమి ఇచ్చారు, సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ ఇంగ్లీష్, అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. 35 క్వశ్చన్స్ అంటే 35 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఫిజిక్స్ నుంచి 10 మార్క్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి కూడా మనకి చాలా క్లియర్ గా ఇచ్చారు. ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసినట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ వాళ్ళు మీకు ఏంటంటే సేమ్ ఇంటర్ బేస్ మీద ఉంటుంది అన్నమాట. మీకు టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్, అవేర్నెస్, అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మీద మీకు ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు కూడా మనకి చాలా క్లియర్ గా ఇచ్చారన్నమాట. అలాగే కానిస్టేబుల్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి వచ్చేసి 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టేనండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు జిరాక్స్ పట్టుకెళ్ళాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్సెంటివ్
2 ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఉంటే, సి సర్టిఫికేట్ ఉంటే 5% మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ లో మీకు యాడ్ అవడం జరుగుతుంది. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయంటే, మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి ప్రొవైడ్ చేయరు. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే అవుతాయి. లేదు అనుకుంటే మీరు కాల్ బిఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేసిన మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఓకేనా, ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో సేమ్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సెక్యూరిటీ కోడ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక రీవెరిఫికేషన్ కి మీ మెయిల్ కి అయితే పంపిస్తారన్నమాట, యాక్టివ్ చేసుకోమని. అది మీరు వెరిఫై చేసుకున్నట్టయితే మీ మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అయినట్టయితే మీకు లాగిన్ అవుతుంది. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే రెడీ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. మీకు కింద ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను అయితే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే నేను మీకు కాల్ లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.